హాయ్ గైస్, దిస్ ఇస్ చింటూ మేకోవర్స్. అండ్ ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. కాకపోతే మన యూట్యూబ్ లో ఫస్ట్ రీల్ అన్నమాట. రీల్స్ చేసి చేసి అలవాటు అయిపోయింది అనమాట, అందుకే రీల్ అని వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడైతే యూట్యూబ్ బ్లాగ్ అనమాట పెద్దగా చేస్తున్నాను. మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నా దగ్గర సిలబస్ అనేది ఎలా ఉంటుంది అని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసాను. I think what 10th class లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అప్పుడు అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హాయ్ గైస్, దిస్ ఇస్ చింటూ మేకోవర్స్. అండ్ ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మనం అకాడమీ ఓపెన్ చేయడం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే మన యూట్యూబ్ లో ఫస్ట్ రీల్ అన్నమాట, అది ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్ అనమాట. చాలా రోజులైంది కదా, రీల్స్ చేసి చేసి అలవాటు అయిపోయింది అనమాట, అందుకే రీల్ అని వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడైతే యూట్యూబ్ బ్లాగ్ అనమాట పెద్దగా చేస్తున్నాను. మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మన దగ్గర క్లాసెస్ అనేది ఎలా ఉంటుంది, అండ్ మన దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కానీ ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు మీకు డిజిటల్ ద్వారా చూపిద్దామని వచ్చేసాను అనమాట. అవునా, నిజమా అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మన అకాడమీ నేమ్ అయితే తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. మన అకాడమీ నేమ్ అండ్ లోగో అనమాట. ఇది మన అకాడమీ నేమ్ ఏంటి అంటే ది మాస్క్ మేకప్ అకాడమీ అనమాట. అండ్ ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర సిలబస్ అనేది ఎలా ఉంటుంది అని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసాను. I think what 10th class లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఇది వచ్చేసి ది మాస్క్ మేకప్ అకాడమీలో మేకప్ సబ్జెక్ట్ అనమాట. ఇందులో ఏంటంటే 35 పేజెస్ నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 35 పేజెస్లో నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ పేజ్లో ఏంటి అంటే ప్రతిదీ కూడా స్కిన్ ప్రిపేరింగ్ నుంచి మేకప్ ఫిక్సర్ వరకు కూడా ప్రతిదీ కూడా A to Z అనమాట. ఇంక్లూడింగ్ ఎలా చేయాలి ఏంటి, ఆ టిప్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ ఏంటి, మీరు రాయాల్సిన ఆన్సర్స్ ఏంటి, ప్రతిదీ కూడా ఇందులో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ బుక్ అనేది విజువల్ చేయను, ఎందుకంటే ఇందులో మేకప్లో 50% నాలెడ్జ్ అనేది ఈ బుక్లోనే ఉంటుందన్నమాట. అందుకని ఈ బుక్ అనేది ఎక్కడ విజువల్ చేయట్లేదు, ఏమనుకోకండి. మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మన అకాడమీ రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మన అకాడమీకి వచ్చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేకప్లో అయితే చూసారు కదా 50% నాలెడ్జ్ ఇందులోనే ఉంది అంటే మీరే అర్థం చేసుకోండి మన దగ్గర ఎలా ఉంటుందో సిలబస్ కానీ సబ్జెక్ట్స్ కానీ. అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా అలానే ఉంటుందన్నమాట. ఈ సబ్జెక్ట్ ఏంటి అంటే ఒక 5 డేస్లోనే అయిపోతుంది. దాని తర్వాత అంతా కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుందన్నమాట. మన దగ్గర వచ్చేసి 30 డేస్ కోర్స్ అనమాట. ఈ సెప్టెంబర్ 30 నుంచి అయితే బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ అప్పుడు అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. అయితే చూసేసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూపించబోతున్నాను, మీరైతే చూడండి. ఇది వచ్చేసి మన లోగో అనమాట. అండ్ ఇప్పుడు బ్యాక్ వెళ్ళి మన దగ్గర ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ ప్రతిదీ కూడా ఇలా డిజిటల్ ద్వారా చూపిస్తాము. అండ్ హ్యాండ్తో కూడా చూపిస్తాము అంట. మనం ఆల్రెడీ ఇంత టాలెంటెడ్ ఉన్నావు. దాని బైట్స్ ఏమైనా ఉంటే నేను వేస్తూ ఉంటాను, ప్రాక్టీస్ అవి కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర హెయిర్ డ్రైయర్ కాబట్టి ఉండాల్సింది. హెయిర్ డ్రైయర్కి సంబంధించిన బ్రషెస్ కానీ, టూల్స్ కానీ, క్యాప్స్ కానీ ప్రతిదీ కూడా ఏ బటన్ దేనికి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. హెయిర్ స్టైల్కి టెంపర్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఇలా ప్రతిదీ కూడా ఏదైతే యూజ్ చేయొచ్చు, ఏది హెయిర్ స్టైల్కి వస్తుంది, అలా ప్రతిదీ కూడా అనమాట. టాంగ్స్ ఎన్ని సైజెస్ ఉంటాయి, ఏ టాంగ్తో ఏ కర్లీ వస్తుంది, ఇలా ప్రతిదీ కూడా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా టాంగ్స్ అనమాట. ప్రతిదీ కూడా టూల్స్ నుంచి, కోమ్స్ నుంచి, సెక్షన్ క్లిప్స్, పిన్స్, అండ్ ఏ పిన్ తీసుకుంటే మీకు క్లిప్ ఉంటుంది, ఎలాంటి పిన్స్ అండ్ ఎలా పెట్టాలి, ప్రతిదీ కూడా అయితే మనం నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ సేఫ్ ప్రొఫెషనల్ వేలో వెళ్ళాలి.
ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలో. అనుకుంటే మాత్రం ఈ ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి, ఏ ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అండ్ ప్రతిదీ ప్రోడక్ట్ అనేది ఉండాలా, లేదంటే మనకు కావాల్సినవే ఉండాలా, అలా ప్రతిదీ కూడా అయితే మన దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. థ్రెడ్స్ కానీ, నీడిల్స్ కానీ, అండ్ డ్రై హెయిర్ అండ్ సిల్కీ హెయిర్, అండ్ దానికి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, సిరమ్స్ కానీ, హీట్ ప్రోడక్ట్స్ కానీ, అండ్ మూజెస్ కానీ, అండ్ స్ప్రేస్ కానీ, ఇవన్నీ కూడా స్ప్రేస్ అన్నమాట. అండ్ షైనీ స్ప్రేస్, అండ్ డ్రై షాంపూస్, డస్టింగ్ పౌడర్స్, టాపిక్ పౌడర్స్, అండ్ ఫేస్ పైన పడకుండా అవన్నీ కూడా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. పిన్నింగ్ లాకింగ్ అనేది ఎలా చేసుకోవాలి, యూ పిన్స్ కానీ, సైడ్ పిన్స్ కానీ, పఫ్ కానీ, సైడ్ పఫ్ కానీ, మిడిల్ పఫ్ కానీ, ఏ హెయిర్ స్టైల్కైనా పిన్నింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మన దగ్గర హెయిర్ స్టైల్స్ కూడా ఇలాంటి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో అయితే హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఇది వచ్చేసి బేసిక్, ఇదన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్ అనమాట. ఇవి అడ్వాన్స్ లెవెల్, ఇది బేసిక్, అడ్వాన్స్ లెవెల్, అండ్ ఇవన్నీ కూడా అడ్వాన్స్డే. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండీలో ఉన్న హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా ఇవే అనమాట. చూసారు కదా, ఇంకెందుకు లేట్ మరి. ఇలాంటి పోనీ టైల్స్ కానీ ప్రతిదీ కూడా A to Z న్యూ ట్రెండీలో ఏవైతే రన్ అవుతున్నాయో అవి మాత్రమే మన దగ్గర ప్రాక్టీస్ ఉంటుంది. ఫైనల్గా మన దగ్గర ప్యాకేజ్ ఎలా ఉంటుంది, అసలు ఏమేమి ఉంటాయి ప్యాకేజీలో అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరైతే చూడండి. అండ్ ఇప్పుడు మన దగ్గర ది మాస్క్ మేకప్ అకాడమీలో 30 days కోర్స్ అనమాట. ఈ 30 daysలో కూడా మీకు మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 వరకు కూడా, మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 వరకు కూడా క్లాసెస్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. అండ్ మన దగ్గర మేకప్ కోర్స్లో మేకప్కి వచ్చేసి అయితే 15 days కోర్స్ అనమాట. ఓన్లీ మేకప్ అనుకునే వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, ఓన్లీ హెయిర్ స్టైల్ అనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, ఓన్లీ శారీ అనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్గా సపరేట్గా కూడా ఉన్నాయి. లేదు 3 ఇంక్లూడింగ్ కావాలి అనుకుంటా కూడా అలా కూడా మన దగ్గర అయితే కోర్సెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇప్పుడు చెప్తాను, మీరైతే వినండి. హెయిర్ 30+ హెయిర్ స్టైల్స్ అయితే వస్తుంది మీకు 30 daysలో. 30 daysలో అంటే 30 days పీరియడ్లో 15 days అనేది హెయిర్ ఉంటుంది, అండ్ 15 days అనేది మేకప్ ఉంటుంది. ఈ 15 days ఆ 15 daysలో ఒక 2 days మాత్రం హెయిర్ అండ్ మేకప్ శారీ డ్రాపింగ్ కూడా ప్రాక్టీస్, ఇంక్లూడింగ్ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి 2 days శారీ డ్రాపింగ్ అనేది ఉంటుంది అన్నమాట. 2 days శారీ డ్రాపింగ్. అండ్ ఫైనల్గా ప్యాకేజ్ వచ్చేసి 30 days కోర్స్లో మీకు 30+ హెయిర్ స్టైల్స్ వస్తాయి. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో హెయిర్ స్టైల్స్ వస్తాయి అన్నమాట. అది కర్లీ, ఇందులో ఏంటంటే 30+ అంటున్నారు కదా, ఏమేమి వస్తాయి అనుకోవచ్చు. మీకు ఫ్రంట్ హెయిర్ స్టైల్స్ నుంచి బ్యాక్ హెయిర్ స్టైల్స్, అండ్ కర్లీస్, అండ్ మెస్సీ బ్రైడ్స్, అండ్ మెస్సీ బన్స్, అండ్ పోనీ టైల్స్, ఇలా ప్రతిదీ కూడా అయితే మీకు నేర్పించడం జరుగుతుంది. మేకప్లో కూడా 10 different స్టైల్స్ ఆఫ్ బ్రైడల్ లుక్స్ చూపిస్తాము. అండ్ శారీ డ్రాపింగ్స్లో కూడా 10+ శారీ డ్రాపింగ్స్ వస్తుంది, ఇంక్లూడింగ్ ప్రీప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ కూడా ఇంక్లూడింగ్ ఉంటుంది. అండ్ హెయిర్ బ్రష్ మేకప్ మీకు కాంప్లిమెంటరీ అన్నమాట. ఇవన్నీ కూడా హెయిర్ బ్రష్ మేకప్ కాంప్లిమెంటరీ ఉంటుంది. అండ్ మంత్లీ బ్యాచ్కి ఒక స్పెషల్ గెటప్ అయితే, మనకి లాస్ట్ టైం అమ్మవారి గెటప్ చేసాము, రీసెంట్గా పుష్ప గెటప్ చేసాము, అలా డిఫరెంట్గా బ్యాచ్కి ఒక గెటప్ అయితే చేసి చూపిస్తాము. అంతేకాకుండా మీకు స్పెషల్ ఎఫెక్ట్స్, బ్లడ్ ఎఫెక్ట్స్ ఎలా వేయాలి అది కూడా నాలెడ్జ్ అనేది మీకు డెమోలా చూపించడం జరుగుతుంది. అండ్ హెయిర్ బ్రష్ మేకప్ అనేది డెమోలా చూపిస్తాము. అండ్ ప్రతిదీ కూడా వాటర్ ప్రూఫ్ మేకప్, స్మజ్ ప్రూఫ్ మేకప్, ఇలా ప్రతిదీ కూడా మూవీస్లో ఎలా ఉంటుంది, సీరియల్స్లో ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా మీకైతే చూపించడం జరుగుతుంది. అండ్ ఇంకెందుకు లేట్ మరి, మన ఈ ది మాస్క్ మేకప్ అకాడమీలో అయితే ఈ సెప్టెంబర్ 30కి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సెప్టెంబర్ 30 కాదు, మంత్లీ బ్యాచెస్ అయితే రన్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మిస్ అయ్యాం అనుకునే వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్లో కూడా జాయిన్ అవ్వచ్చు, లేదు ముందు బ్యాచెస్లో మిస్ అయ్యాం అనుకునే వాళ్ళు ఈ 30 బ్యాచ్ స్టార్ట్ అవ్వచ్చు. ముందు బ్యాచ్లో మిస్ అయ్యాము అనుకునే వాళ్ళు ఈ సెప్టెంబర్ 30కి అయితే బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇది ఎలాంటి వాళ్ళు నేర్చుకోవచ్చు బ్రో, బాయ్స్ అయినా లేడీస్ అయినా నేర్చుకోవచ్చా అనొచ్చు. ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు, అది బాయ్స్ అయినా లేడీస్ అయినా. ఇప్పుడు నేనే ఉన్నాను, సపోజ్ నేను 18 years కన్నా చిన్నప్పుడే నేనైతే ఇండస్ట్రీలోకి వచ్చేసాను కాబట్టి నాకు ఇప్పుడు 20-21 ఏజ్.
ఈ సెప్టెంబర్ 29th వస్తే నా బర్త్డే అనమాట. 29th నాకు 21 అయితే వస్తుంది ఏజ్ అనేది. ఆ 21 ఏజ్లోనే ఇలా ఉన్నాను అంటే నాకు ఈ వర్కే అనమాట. ఈ వర్క్లో ఎవరు కూడా లాస్ అయితే అవ్వరు, ఎందుకంటే మీరు పర్ఫెక్ట్ ప్లేస్ ఎంచుకొని మీరైతే రావచ్చు. మనదైతే పర్ఫెక్ట్ ప్లేస్ అని నేను చెప్పగలను. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలా ఉన్నారు, చిన్నపిల్లలు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా మీరు నేర్చుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలేమో అనుకుంటున్నారేమో. 0 క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీకు ప్యాషన్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, తప్పకుండా నేర్చుకోవచ్చు అనమాట. హెయిర్ మేకప్, శారీ డ్రాపింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకొని మీరు పర్ఫెక్ట్గా సోషల్ మీడియాలో రీల్స్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. మీరు రీల్స్ ఎలా చేసుకోవాలి, రీల్స్ పోస్టింగ్ ఎలా చేసుకోవాలి, పోస్ట్లు ఎలా చేసుకోవాలి, యూట్యూబ్ బ్లాగ్స్ ఎలా చేయాలి, ప్రతిదీ కూడా అయితే మన దగ్గర క్లాసెస్ అనేది ఉంటుంది. మీరైతే జాయిన్ అవ్వండి. మనది సెప్టెంబర్ 30 నుంచి అయితే బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు డిస్క్రిప్షన్లో అయితే నెంబర్స్ పెడతాను, మీరైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇలాంటివి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి, బాగా ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి. మీకు అవసరం లేకపోయినా మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ఈ వీడియో అడుగుతూ ఉంటారు, ఇలాంటి అకాడమీస్, మంచి అకాడమీస్ ఎక్కడ ఉన్నాయని. మీరైతే ఈ వీడియోస్ షేర్ చేయండి. తప్పకుండా పర్ఫెక్ట్గా నేర్పించి అయితే పంపించడం జరుగుతుంది. మన దగ్గర ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ISO సర్టిఫికేట్ అన్నమాట. ఇంటర్నేషనల్ మీకు 180 కంట్రీస్లో వ్యాలిడ్ ఉంటుంది. మీకు ఎక్కడైనా మీరు అదర్ కంట్రీస్కి వెళ్ళాలన్నా మీకు మేకప్ ఆర్టిస్ట్ అంటే ఆ సర్టిఫికేట్ చూపించుకోవచ్చు, వెళ్ళొచ్చు. అండ్ మనకి అంత అవసరం లేదు, ఇక్కడే చేసుకుందాం అనుకున్నా కూడా ఇక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా చేసుకోవాలి, సోషల్ మీడియాలో ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.